మేజర్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. పాక్లో 4, పీఓకేలో 5 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. మనం తెలుసు అటు 4 జైషే మహమ్మద్, 5 లష్కరే తోయిబా స్థావరాలు ఉన్నాయి. దాడులు భారత్ టార్గెట్ చేసిన వాటిలో ప్రధానంగా బహవాల్పూర్, ముర్కిడే, సియాల్కోటల్లో దాడి జరిగింది. ఇందులో ముర్కిడే చాలా కీలకమైంది. లష్కరే తోయిబా కీలక కేంద్రంగా ఉంది. ఇక పీఓకేలో టెర్రర్ క్యాంపులు దాదాపుగా ధ్వంసమైనటువంటి పరిస్థితి రెండో కంటికి తెలియకుండా జరిగింది. దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా మనకి తెలుస్తోంది. దాడుల వివరాలను ఇంకా త్వరలో వివరించబోతున్నారు. సో ఇండియాకు గట్టి మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్. సో ఇది ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి. ముందే తన మద్దతును తెలియజేశారు నెతన్యాహు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి మద్దతు తెలిపారు. ఉగ్రవాదులు దాక్కోవడానికి స్పేస్ ఉండకూడదు అని ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ని మనం చూస్తున్నాం. సతీష్, నిజంగా ఇండియాకు గట్టి మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్. సో అబ్సల్యూట్లీ సునీల్, ఎందుకంటే ఇజ్రాయెల్ మద్దతు అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాంకేతిక పరంగా చూస్తే ఇజ్రాయెల్ అద్భుతంగా ఉంటుంది. రెండోది రాడార్ వ్యవస్థ కానీ, ఈ వైమానికంగా కానీ, ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు అది వెరీ ఇంపార్టెంట్. నిన్న నైట్ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు ఏ రకంగా జరిగాయి అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో అర్ధరాత్రి పూట కరెక్ట్ గా 9 టార్గెట్స్ సతీష్, 9 టార్గెట్స్ ని త్రివిధ దళాలు ఒకేసారి సమన్వయంతో చేసినటువంటి దాడులు చూస్తున్నాం మనం ఏ రకంగా జరిగాయో. రైట్, మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 అంటే 9 టార్గెట్స్ని అటు భారత వైమానిక దళం పూర్తి చేసింది. రెండో కంటికి తెలియకుండా, ఎవరికి అనుమానం రాకుండా ప్రధానంగా ఉగ్ర స్థావరాలే టార్గెట్గా చేసింది. అటు మనం చూస్తే ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, ముర్కిదే, చక్రము, బహవల్పూర్, వీటిలో సునీల్ 4 పీఓకే పరిధిలో ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ పీఓకేకి సంబంధించి మెయిన్ ఎక్కువగా లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. అలాగే ఇంకా మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం, సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్లు, అలాగే 30 కిలోమీటర్లు, అంటే చాలా దగ్గర నుండే ఉండి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత్ సహనానికి పరీక్ష పెట్టారు, బట్ ఆ సహనం అనేది ఇప్పుడు లేదు. ఈ రోజు అయితే ఒక గట్టి దెబ్బ అయితే తగిలింది. ప్రధానంగా మనం మురిద్కే మనం చూస్తే, మురిద్కే అనేది కోట్లీ, ఈ రెండు కూడా చాలా కీలకమైనవి. లష్కరే తోయిబా కీలక హెడ్ క్వార్టర్స్గా మురిద్కే, కోట్లీ ఉన్నాయి. ఆ రెండింటిని టార్గెట్ చేశారు. ఇక బహవల్పూర్ మనం చూస్తే బహవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన స్థావరంగా ఉంది. బహవల్పూర్ కూడా అటాక్ చేశారు. సియాల్కోట్ గానీ, చక్రం, గుల్పూర్, ముజఫరాబాద్ ఇవన్నీ కూడా చాలా కీలకమైన. సో ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ ని గానీ లేదా పాకిస్తాన్ ప్రధాన భూభాగం మీద గానీ భారత్ టార్గెట్ అనేది చూపించలేదు. ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తోంది, పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటినే లక్ష్యంగా చేసుకుని ఎగ్జాక్ట్ గా భారత్ నుంచి అలాగే ఎల్ఓసి నుంచి సమీప దూరాల్లో ఉన్నటువంటి క్యాంపులనే టార్గెట్ చేసుకుంటూ కూడా దాడులు జరిగాయి. మీరు అన్నట్టుగా భారత్, ఇందులో వివి రావు గారు కూడా అన్నారు, అంటే భారత్ ఎప్పుడు కూడా కొంత సమయం పాటిస్తుంది. ఇక్కడ కూడా పౌరులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉగ్ర స్థావరం టార్గెట్ గానే దాడులు చేసింది. వివి రావు గారు మనం చూసాం, అంటే 9 ప్రాంతాల్లో చేశారు. అలాగే ఎల్ఓసి వద్ద ప్రస్తుతం దృశ్యాలు కూడా 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మేము ప్రసారం చేస్తున్నాం. అంటే ప్రధానంగా ఉగ్ర స్థావరాలే టార్గెట్గా చేశారు, పౌరుల్ని టార్గెట్ చేసుకోలేదు. బట్ పాకిస్తాన్ మాత్రం ఎల్ఓసిలో కాల్పులకు పాల్పడుతుంది, మన పౌరులు 3 మరణించారు. అంటే మనం పాటిస్తున్న ఆ సంయమనం కూడా పాక్ పాటించలేని పరిస్థితిని ఎలా చూడాలి? అదే వాళ్ళ దుశ్చర్య అండి. వాళ్ళ గతి అంతే, ఎప్పుడు మారేటట్టు కనిపించట్లేదు. ఇందాక చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం బహవల్పూర్ అన్నది మాత్రం చాలా డెప్త్ లో ఉందండి. ఆ డెప్త్ లో కూడా మనం యాక్యురసీ తోటి ఫైర్ చేసాం, అది గమనించాల్సిన విషయం. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఎల్సీ దగ్గర అంటారా, ఎల్సీ దగ్గర మాత్రం ఎప్పుడు లాస్ట్ 12 రోజుల నుంచి ఎల్సీ మీద ఉన్న రిస్ట్రైంట్ అంతా బ్రేక్ చేసి పాకిస్తాన్ ఎప్పుడో ఇనిషియేట్ చేసింది. ఇంకా ఆర్టిలరీ షెల్లింగ్ కూడా మొదలు పెట్టింది. స్మాల్ ఆర్మ్స్ ఫైరే కాకుండా ఆర్టిలరీ షెల్లింగ్ అంటే డెప్త్ ఏరియాస్ లో కూడా ఫైరింగ్ మొదలు పెట్టింది. దీన్ని ఏమనుకోవాలంటే, కాశ్మీరు తర్వాత హిందూ మతం సెపరేట్, ఇండియా పాకిస్తాన్ కలిపి ఉండనివ్వం అన్నట్టుగా తీరుగానే నడుస్తున్నట్టు మనం అనుకోవాలి. ఆ విధంగానే వాళ్ళ దుశ్చర్యలు ఇంకా కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించట్లేదు, ఏమీ రిఫార్మ్ వస్తున్నట్టు అనిపించట్లేదు.
ఇందాక అన్నట్టుగా వాళ్ళది రేర్ కాంబినేషన్ ఆఫ్ గైడెన్స్ అండ్ లీడర్స్. దానికి ఎంతవరకు మనం తట్టుకోగలుగుతాం, ఎంతవరకు రిస్ట్రైంట్ మనం చూపించగలుగుతాం, లేకపోతే వేరే చోట ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుందా? ఒకవేళ ఎక్స్పాన్షన్ అయితే మాత్రం పాకిస్తాన్కి మాత్రం విపరీతంగా దెబ్బ తగులుతుంది. ఇంకా పాకిస్తాన్ మిగలదు, అది గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు లైవ్లో ఉండండి. కృష్ణారెడ్డి గారు, హలో హలో రైట్, కృష్ణారెడ్డి గారు లేరు. అంటే వివి రావు గారు, ఒకటి బహవల్పూర్ని టార్గెట్ చేయటం అనేది ఇట్స్ అమేజింగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా డీప్గా ఉండే దాన్ని కూడా చాలా యాక్యురసీగా కొట్టారు అని. అంటే మనం అంత హై టెక్నాలజీతో ఉన్నాము సమాయత్తంగా. అలాగే ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా జరగబోతుంది. 10 గంటలకు రక్షణ శాఖ ఈ దాడులపైన బ్రీఫ్ చేయబోతోంది. ఒక రకంగా మీరు అంటున్నారు, అంటే ఒకవేళ ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ నిజంగా తెలివైనదైతే, బుద్ధున్నదైతే ఖచ్చితంగా కొంత వెనక్కి తగ్గుతుంది అని. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనకి అనిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే మన నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, మన నెక్స్ట్ రియాక్షన్? మనం కూడా వేచి చూస్తామండి. ఒకవేళ కేవలం వాళ్ళు ఓన్లీ ఫేస్ సేవింగ్ చేసుకుంటున్నారా? ఫేస్ సేవింగ్ అయితే లాస్ట్ టైం వదిలేసినట్టు వదిలేస్తాం. అభినందన్ సతీష్ ఈ విషయంలో అంటే వదిలేసాం. కానీ ఫేస్ సేవింగ్ కాకుండా ఇంకా ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి ఏదైనా చర్య అయితే మాత్రం ఈసారి లాస్ట్ టైం బాలాకోట్ నుంచి 9 టార్గెట్స్ వచ్చాం. ఈ నెక్స్ట్ టైం 81 టార్గెట్స్ అవుతాయి. వివిరావు గారు, అంటే భారత్ ముందు నుంచి కూడా రెస్ట్రెంట్ గా ఉంది అని మీరు చెప్తున్నారు. ఒకవేళ భారత్ పాక్ కవింపు చర్యలకి భారత్ గనక రెస్ట్రెంట్ మోడ్ ని గనక వీడి బయటకు వచ్చి అటాకింగ్ మోడ్ లోకి వెళ్తే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం తప్పదండి. మనం బలూచిస్తాన్ వేరు చేయడం తప్పదు. లేకపోతే పాకిస్తాన్ స్ప్లింటర్ చేసి దాన్ని స్టేబుల్ గవర్నమెంట్ తీసుకొచ్చేంత వరకు మనం చేయాల్సి ఉంటుంది. వివి రావు గారు, దయచేసి ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్.